హాయ్ గాయ్స్. ఈరోజు అలా బయటకు కాకినాడ వెళ్దాం అనుకుంటే ఈ వెళ్ళే రూట్లో ఏ ఉన్నాయి జనాలు చూస్తుంటే ఈ ఎస్ఆర్ఎంటీ మాల్ అంటారా, అసలు ఖాళీనే లేదు. దాన్ని చూస్తే ఆ జనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చారా బా అనిపించేది. ఎవర్రా ఇదంతా అనిపించింది. ఇంత జనం అంటే ఏ ఊరి నుంచి వచ్చారని ఎంక్వైరీ చేస్తే ఎక్కువగా పిఠాపురం చుట్టుపక్కల ఏరియాలో జనాలే ఉన్నారు. ఉప్పాడ, మూలపేట, ఆ పక్కన చుట్టుపక్కల ఏరియాలన్నీ. అందులోనే చిన్న చిన్న షాపింగ్ మాల్కి వెళ్తే ఈ బుక్స్ అండ్ సమ్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే బయటకు వచ్చితే ఇంకా జనం పెరిగిపోతున్నారు. వీళ్ళని చూస్తుంటే అసలు ఏం థ్రిల్ అనిపించింది. ఈరోజే ఉంటారా, ప్రతి సండే ఉంటారా, లేకపోతే కొన్ని ఫెస్టివల్లో ఉంటారా అనిపించింది. ఇక్కడ ఈ జనం చూసి పిచ్చెక్కి అలా పైకి వెళ్ళిపోదాం అని చెప్పి, పైకి అంటే పైకి కదండి, ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి సర్లే ఏముంటాయని చూస్తుంటే అలా నడుచుకుంటూ వెళ్తే లిఫ్ట్ మీద జనాలు అంటారా, కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు. నిజంగా ఏమనిపించింది అంటే డెకరేషన్ బాగుంది, మాత్రం ఉండాలండి. చూడండి ఆ పక్కన అలాగ వెళ్తుంటే గో కార్టింగ్, బీపీ కార్టింగ్ అని చెప్పి ఒకటి ఉందండి. అది చూడండి అలా రైడ్లు వేసుకొని టూ రౌండ్స్ చేస్తే 250 అంతా తీసుకుంటున్నారు. వీళ్ళు ట్రై చేద్దామా అంటే చిన్న ఏరియాది, దీని కానీ వేసుకుంటే ఆల్రెడీ లాస్ట్ పండుగల్లో ట్రై చేసాం అనుకోండి. ఈ పండుగలు ఎందుకులే అనిపించింది, వద్దులని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి అలా బయటకు వచ్చేసి ఈ జనాలు చూస్తే ఒక సెల్ఫీ తీసుకోవాలనిపించింది. ఒక సెల్ఫీ తీసుకుంటే జనాలందరూ ఇలా చూస్తున్నారంటే చూడట్లే. సర్లే వాళ్ళు ఎలాగ చూడట్లేదు కదా అని మళ్ళీ నేనే తీసుకుంటున్నాను. చూడండి వాళ్ళని చూసి ఏడుస్తాను అనుకోకండి, సెల్ఫీ తీద్దామంటే ఎవరు రావట్లేదని చెప్పి చూస్తున్నాను. అలా చూసి ఆకలేసి పక్కనే వచ్చిన ఫుడ్ కోర్ట్కి వచ్చాను. ఫుడ్ కోర్ట్ వస్తే అక్కడ ఏమైనా ఎగ్ పప్పు లాంటివి దొరికితేమో సింపుల్గా అనుకున్నాం. లాస్ట్ టైం కేఎఫ్సీ తిందాం అనుకో బాగానే ఉంది. ఈసారి ఏం తినాలని ఆలోచిస్తే బయటకు వచ్చి తిందామంటే కేఎఫ్సీ లోపల తినలేదు. మన కాకినాడ డీమార్ట్ పక్కన ఉన్న డౌన్ టౌన్ హోటల్ పక్కన కేఎఫ్సీ ఉందండి, బాగుందండి. అలా మా ఫ్యామిలీతో తినేసాం, బాగానే ఉంది. స్నాక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి, బిర్యానీకి అలా నడుచుకుంటూ జహాన్ హోటల్కి వచ్చేసామండి. జహాన్ హోటల్లో బిర్యానీ ఉందండి, మటన్ బిర్యానీ. ఎవరు ఆఫ్టర్ అండి. అలా బిర్యానీ తినేసిన తర్వాత తిన్నది అరగడానికి ఏం చేయాలి, అలా రోడ్డు నుంచి వస్తుంటే ఇండియన్ క్రాఫ్టింగ్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ పెట్టారండి మన జేఎన్టీ కాలేజ్ ఎదురకుండా. తెరా చూస్తే చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. వాళ్ళ యొక్క క్రాఫ్టింగ్, పింగానీస్ అంతా క్రాఫ్టింగ్ అండి, హ్యాండ్ మేడెడ్, చాలా బాగున్నాయి. మా పాపకి ఒకటి తీసుకుందాం అనుకున్నాండి, కానీ తీసుకోలేదు. కాస్ట్ వస్తే బాగా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ కాదండి, బాగానే ఉంది వస్తువు అయితే, క్వాలిటీ దాకా అమౌంట్. వాళ్ళు వీడియో తీయించలేదని పక్కకు వచ్చేసి దూరం నుంచి మొత్తం వీడియో తీసానండి. ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి బట్టలు ఉన్నాయి అంతా తీసానండి. కానీ బాగున్నాయండి, తక్కువ కాస్ట్లో మంచిగా అనిపించింది. వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, చూడొచ్చు. కాకినాడలో ఈ ఫెస్టివల్లో ఏ ఎగ్జిబిషన్ లేదనుకుంటా, ఇది ఒకటి ఉంది, ఇండియన్ క్రాఫ్టింగ్ అని. మొత్తం ఆల్ థింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. సరే మళ్ళీ రిటర్న్ అయిపోదాం అని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయి కోరమండల్ రోడ్లో ఉంది చూడండి. బండ్లు అనేది ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారో చూద్దరు, కానీ ముందు నేను చూస్తాను, నాకు డౌట్ వచ్చేసింది, ఎక్కడో ఇరికిపోతాను, ఇరికిచ్చేస్తారు వీళ్ళు అనుకున్నా. ఇరికిచ్చేద్దామని చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నారు వాళ్ళు వెళ్తుంటే ఈ జనాలందరిని చూస్తే ఎక్కడ ఇరికిపోతామా అనిపించింది. ఎందుకంటే నాకు అర్థమైపోయిందండి, ఎదరు ముందు ఎట్టేస్తారు వీళ్ళు వెంట. అదేంటి బాబు ఏమనుకుంటున్నారో చూపిస్తాను పదండి. ఒకదాని కదా ఒకరు ఇద్దరు కాదండి, మేము ఇంకా వెనకాల 10 మంది బండ్లు వస్తున్నాయి. వీళ్ళందరూ ఇక్కడ కోరమండల్ రోడ్డు స్మూత్గా ఉంది కదండి, వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చామండి అసలైన రోడ్డుకి. ఇక్కడ ఉందని చూడండి, ఇది చూడండి, ఇది గేమ్ పాయింట్ అండి. కాకినాడ దగ్గరలో మనకు సూర్యాపేట లైట్ హౌస్ దగ్గరలో ఉందండి. ఈ మార్నింగ్స్ ఏం చూసినప్పుడు అయితే అసలు ఖాళీగా ఉందండి. ఇప్పుడు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి. ఏ స్కేర్ గో కార్టింగ్ అని చెప్పి ఉందండి.
అది చూడండి అసలు ఖాళీ లేదు. మార్నింగ్ అయితే ఒకడు కూడా లేదు అందులో. చూసి అది చూసుకొని అది కంప్లీట్ అయిపోయాక ఇంకా ముందుకు వస్తున్నామండి. నేను చెప్పాను కదండి, అదిగోండి బండిలు వెనకాల చెప్పాను కదా, ఇక్కడ ఉన్నారు సంతంతా. బీచ్లో ఈ బీచ్కి అడ్డంగా రోడ్డు ఉంటుందండి, అందులో ఇరుక్కుపోతాం అని చెప్పి అనిపించిందండి. అలా వెళ్ళిపోదామా అంటే వెళ్ళి ఇరుక్కుపోదామా, లేదంటే ఇలాగా పోలవరం రోడ్డు వెళ్దామా, వేరే రోడ్లు వెళ్దామా అని చుట్టూ 2-3 సార్లు డిస్కస్ చేసామండి. ఇంట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయే కన్నా బీచ్ చూసే కన్నా కొంచెం ఎదరికి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోయి కంటిన్యూ అయిపోతే బెటర్ అనిపించిందండి. అక్కడైనా సరే ఖాళీ ఉంటుంది లేదో అనుకోలేదండి. చూడండి బాబు ఎంత జనం ఉన్నారో. వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళందరూ కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంది. కాకినాడ వల్ల రావడం వల్ల వీళ్ళకి రోడ్లు తెలియదు, వెళ్తే ఇరుక్కుపోతాం అని చెప్పి తెలియదు. మన లోకల్ కదండి కాకినాడ ఉప్పాడ. మన వాళ్ళకి ఏంటంటే బీచ్ అంటే ఒకటే బీచ్ అనుకుంటారండి, ఎన్టీఆర్ బీచ్ అనుకుంటారు. అక్కడ బోర్డు ఉండేసరికి ఎదర ఉందండి బీచ్, అది తెలియక వాళ్ళు ఒకే బీచ్లో ఇరుక్కుపోతున్నారు అందరు కలిపి. ఈ పెట్రోల్ బంక్ నుంచి స్ట్రైట్కి వెళ్తే బీచ్ వస్తుందండి. అది కాకుండా పెట్రోల్ బంక్ని స్కిప్ చేసాం అనుకోండి ఇంకా ఎదర ఉంటుందండి అసలు బీచ్. చూడండి గైస్, అక్కడ మనం ట్రాఫిక్ దాటుకుని ఎదరికి వచ్చేసామండి. ఎదరికి వచ్చేది వీళ్ళు చూడండి పక్కన గోటు బిల్ల ఆడేస్తున్నారు. రైట్ సైడ్లో జనాలు అందరూ పొంగిపోయి ఉన్నారు. అది దాటుకొని వచ్చాం కానీ మనకు ముందు ఉందని కనిపిస్తుందండి. ఆల్రెడీ ముందు కూడా ఉంది మనకి. ఫుల్ ట్రాఫిక్ అనుకుంటండి, ఇరుక్కుపోయాం. లాస్ట్ టైం కూడా 2 times కార్లో ఇరుక్కుపోయామండి. ఏం చేయాలో తెలియక, ఇది ఫెస్టివల్ అని కాదండి, సాటర్డే సండే అంతే. ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇలా ఉంది. సాటర్డే సండే వచ్చారనుకోండి కాకినాడ బీచ్లో 1 hour స్టే చేయాల్సిందే ట్రాఫిక్లో. జస్ట్ 1 kilometer అండి, 2 hours ఉంటుంది. కొంతమంది ఉంటారండి అప్పుడప్పుడు బయటకు వస్తారు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అప్పుడు అనిపిస్తుందండి మనం ఇలాగ ఎప్పుడైతామా అని. అప్పుడప్పుడు ఏమీ లేదండి, ఇక్కడ పక్కనే బీచ్ అండి. ఆ తుప్పలు ఉంది కదండి, తుప్పల పక్కనే బీచ్. చూడండి మా ముసలాం ములిగేసి వచ్చేసింది. అది చూడండి ములిగేసి వచ్చేసారు, ఆటోలు తిరుక్కుపోతున్నారు. ఏందో జనం అనిపిస్తుందా? లేదు, అలాంతే అలవాటే. మన పక్కన బీచ్ ఉన్నా సరే మనం ఎలా అంటే మన దూరంగా అనిపిస్తేనే ములగాలనిపిస్తుంది, వెళ్ళి దూకాలనిపిస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది. అలాగే ఒకసారి వచ్చి చూడండి అబ్బో, చాలా బాగుంటుంది బీచ్ అయితే. ఇలా ట్రాఫిక్ ఎక్కువ అవడానికి కారణం ఎక్కువ మంది ఇలాగా లైక్ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుందండి. లైక్ 20 minutes 30 minutesలో వెళ్ళిపోవాల్సింది ఈ అడ్డంగా బైకులు రావడం వల్ల ఒక 30-50 minutes మళ్ళీ అంటే లైక్ ట్రాఫిక్ పెరగడం తప్ప ఏముండదు. అదే లైన్లో ఉంటే ఒక 10 minutes ముందే వెళ్తాం మనం. ఇలా ముందుగా వెళ్ళడం వల్ల కరెక్ట్ కాదు. అదొకటి అందరూ గుర్తుపెట్టుకుంటే ఈ సాటర్డే సండే కాదు, ఏ సిటీలో అయినా సరే కొద్దిగా ట్రాఫిక్ తగ్గుద్దండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పక్కన ఈ తుప్పలు ఉన్నాయి కదండి, ఆ పక్కనే అండి బీచ్. అందులోంచి జనాలు స్నానాలు చేసి వస్తూనే ఉంటారు. ఈ స్నానాలు చేసి అంటే లైక్ పార్కింగ్ కూడా దూరంగా పెట్టుకుంటారు కదండి, దూరం పెట్టుకొని వస్తుంటే నడుస్తుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందని తెలిసి వాళ్ళకి ముందే తెలుసు. వీరు అటు ఇటు వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నది సైడ్ ఆల్రెడీ పెడతారు. ఇన్కేస్ 1-2 ఉంటే దానివల్ల ట్రాఫిక్ అవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ముందు ఫాలో అవుతారని చెప్పి జస్ట్ చెప్తున్నాను. ఈ బైక్లు చూడండి సపరేట్ పెట్టారు, నో ప్రాబ్లం. ఆ బైక్లు అంతా ఈ బీచ్ చూడాలనుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎంతమంది వచ్చినా యాక్చువల్గా ఇది ఒక చిన్న ఏరియా, ఒక 1/2 kilometer, ఒక 100 meters బీచ్ అని ఉండదు. నియర్లీ 8 to 10 km ఉంటుందండి బీచ్. ఎక్కడి నుంచో జనాలు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎనీ టైం వస్తుంటూనే ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫోటో షూట్లు జరుగుతాయి. కెమెరామ్యాన్స్ అడుక్కోకుండా ఉంటారు. మీకు ఏ స్టిల్స్ కావాలంటే ఆ స్టిల్స్ మంచిగా తీసి పెడుతుంటారు. చూడండి ఎంత ట్రాఫిక్లో కూడా ఇంత పెద్ద ట్రాక్టర్, ఒక టైర్ చూడండి ఎంత ఉందో, ఒక్కొక్కటి మనిషి అంత హైట్ ఉంది ఒకటి. ఈ ట్రాక్టర్ కూడా వస్తుంది. ఎంత ఈ ట్రాఫిక్ దాటి ముందుకు వెళ్దాం అన్నా సరే కొద్దిగా టైట్గానే ఉంది. బట్ పక్కన నేచర్ చూసుకుని వెళ్తుంటే మంచిగా ఎంజాయ్గానే అనిపిస్తుంది. ఒక జనం కానీ అట్లా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కాకినాడ. యాక్చువల్గా మన చుట్టుపక్కల ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి పొంగల్కి సంక్రాంతికి వస్తుంటారు కదా. సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్ళు అవన్నీ ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కలిపి బీచ్కి వస్తుంటారు. బీచ్లో ఇప్పుడున్న దాంట్లో నెంబర్ 1 అది ఇక్కడ ఉన్న బీచ్లో. ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రండి. ఎక్కడికో గోవాలో వెళ్ళే కన్నా, గోవా బీచ్లో ఆ బీచ్లు ఇవి వెళ్ళిన అక్కడ ఫ్రాడ్ ప్లేసెస్కి వెళ్ళే కన్నా ఇక్కడ మన న్యాచురల్గా ఉంటుందండి బీచ్ అన్నది. ఎవ్రీథింగ్ ఈ చుట్టుపక్కల చాలా బాగుంటుంది బీచెస్ అన్నవి.
ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి వచ్చి చూడండి. ఎవరైనా హైదరాబాద్ నుంచి కాదని ఏ సిటీ నుంచి అయినా రావాలనుకుంటే వైజాగ్ బీచ్ ఉంది. సరే అండి, బాయ్.